హాయ్ అండి, వెల్కమ్ టు ఉద్దిరాజు ఫుడ్స్. నేను మీ వల్లిని. బెండకాయ పులుసుని ఇలా చేశారంటే బెండకాయ జిగురు బాబోయ్ అన్నవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. అచ్చు చేపల పులుసుతో తిన్నట్టుగా. అది తయారీ విధానం ఎలాగో చూసేయండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి నేను దొండకాయని అంగుళం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని 1 నిమిషం వరకు వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసి అలాగే చిటికెడంత కారం కూడా వేసుకుని 1 నిమిషం వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, కొంతవరకు కుక్ అయింది. పాన్లో 3-4 చెంచాల వరకు ఆయిల్ వేసుకుని మెంతులు 1/2 స్పూన్, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు 1/2 చెంచా చొప్పున వేసుకుని ఒక ఎండుమిర్చి, 4 దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుని పోపుని క్రిస్పీగా వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 1 కప్పు ఉల్లిపాయ తరుగు కూడా వేసి కొంచెం కలర్ మారినంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ రోస్ట్గా వేయించిన అవసరం లేదండి. 2 మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటాలను కూడా వేసి టమాటాలు కూడా మగ్గేంత వరకు వేయించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, పసుపు 1/2 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసి అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్పైసెస్ మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలండి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని రసం తీసుకుని చింతపండు రసాన్ని కూడా వేసుకుని ఉడికించుకోవాలి. అలాగే పులుసుకు సరిపడా వాటర్ 1 కప్పు వరకు వాటర్ వేస్తున్నాను. అలాగే ఉసిరికాయ సైజు అంతా బెల్లాన్ని కూడా వేసాను. మూత పెట్టి పులుసుని తెరలు మరగనివ్వాలి. ఇలా 2 నిమిషాలు మరిగిన తర్వాత బెండకాయ ముక్కలను వేసేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. బెండకాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయండి. పీచు ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల బరువు తగ్గడానికి బెండకాయలు చాలా హెల్ప్ అవుతాయి. 3 నిమిషాలు మూతపెట్టి ఉడికించుకున్న తర్వాత ఎంతో రుచిగా ఉండే బెండకాయ పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.